ఫ్రెండ్స్, ప్రధాని మోడీ రాజీనామా తీవ్ర షాక్‌లో నాయకులు. ఈ విషయాన్ని తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అసలు ప్రధాని మోడీ ఎందుకు రాజీనామా చేయబోతున్నాడు అనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మరో 5 నెలల్లో తన ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు ఆలోచిస్తున్నారని బాంబు పేల్చారు. సెప్టెంబర్ నెలలో ప్రధాని మోదీ రాజీనామా చేసే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆర్ఎస్ఎస్ భవనానికి వచ్చారని, ఇదే విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు వివరించేందుకు ఆయన అక్కడకు వెళ్లారని అయితే సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ప్రస్తుతం సంజయ్ రౌత్ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. 2014 నుంచి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి మోదీ ఎప్పుడు వెళ్లలేదని సంజయ్ రౌత్ తెలిపారు. కానీ ఆయన ఆకస్మికంగా ఈ రోజు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. తనకు ఉన్న సమాచారం మేరకు ఆర్ఎస్ఎస్ దేశ నాయకత్వంలో మార్పు కోరుకుంటుందని, ఇక ప్రధాని మోదీ కాలం ముగిసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత మోదీ ప్రధాని మరో ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుందని జోషి చెప్పారు. అయితే ప్రధాని మోదీ 2014 తర్వాత తొలిసారి మార్చి 30న నాగ్పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌కు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం బీజేపీ నాయకుల్లో 74 ఏళ్లు పైబడిన వారు ఎవరూ కీలక పదవుల్లో ఉండకూడదని నిర్ణయం. అయితే ప్రస్తుతం నరేంద్ర మోడీకి 74వ సంవత్సరం నడుస్తోంది. సెప్టెంబర్ 15న మోదీ 75వ పుట్టినరోజు కాబట్టి ఆర్ఎస్ఎస్ ఆయన చేత ప్రధాని పదవికి ఆయన రాజీనామా చేయించే అవకాశం ఉందని ఎంపీ సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆయన వ్యాఖ్యలను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. 2029లోనూ మోదీయే ప్రధానమంత్రిగా చూస్తామని చెప్పారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.